హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మనందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! డిజిటల్ అరెస్ట్. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మాకు తెలిసిన వెరీ క్లోజ్ ఫ్రెండ్‌కి ఇది ఫేస్ చేశారు. అది ఎలా జరిగింది? ఏంటి? అనే విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఇండియాలో జరుగుతున్న అతి పెద్ద ఆన్‌లైన్ స్కామే ఈ డిజిటల్ అరెస్ట్. ఇండియాలోనే కాదండి, అమెరికాలో గూడా ఇలాంటి స్కామ్‌లు జరుగుతానే ఉంటాయి. అయితే జరిగే విధానమే వేరుగా ఉంటుంది. లా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ అని చెప్పి కాల్ చేసి, మీ ఫోను నంబర్ గానీ, మీ మెయిల్ ఐడీ గానీ, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీలో దొరికింది. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాము. ఈ అరెస్ట్‌ని ఆపాలంటే మేము పంపించిన లింక్‌ని క్లిక్ చేయండని గానీ, లేకపోతే కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయమని గానీ, ఏదో ఒక విధంగా మన దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే ఈ డిజిటల్ అరెస్ట్ అనే స్కామ్. అసలా ఈ స్కాము ఎలా వర్క్ అవుతుంది? మనకి ఈ స్కామర్సు ఇనిషియల్‌గా ఒక ఎస్ఎంఎస్ కానీ, లేదంటే వాట్సాప్ మెసేజుల్లో గానీ, లేదంటే ఈమెయిల్ పంపించడం గానీ చేస్తారు. ఆ మెసేజ్‌లో ఏమని మెన్షన్ చేస్తారంటే, మన పేరు, మన ఫోను నంబర్ మెన్షన్ చేసి, మీ ఫోను నంబరు ఇలా ఇల్లీగల్ యాక్టివిటీలో దొరికింది. మీరు ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఈ నంబర్‌కి కాల్ చేయండని ఒక నంబరు మనకి పెట్టడం జరుగుతుంది. చాలామంది ఇలాంటి మెసేజ్‌లయితే ఇగ్నోర్ చేస్తా ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళైతే కొంచెం తెలుసు కాబట్టి ఇగ్నోర్ చేస్తా ఉంటారు. అయితే ఇంకొక వేలో గూడా చేస్తుంటారు ఈ డిజిటల్ అరెస్ట్ అనే స్కాము. అదెలా అంటే డైరెక్ట్‌గా వాళ్ళే వాట్సాప్ వీడియో కాల్ గానీ, స్కైప్ కాల్ గానీ, జూమ్ కాల్ గానీ మనకి చేస్తారు. చేసి మనం గానీ, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా గానీ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, లేదంటే మన ఫోను నంబర్ గానీ, లేదంటే మన ఈమెయిల్ ఐడీ గానీ, మే ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే తెలుసు కదండీ! ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ గానీ, దొంగ బంగారం తీసుకురావడం గానీ, లేదంటే టాక్స్ ఎగ్గొట్టడం గానీ, లేదంటే మనకి ట్రాఫికింగ్ గానీ, లేదంటే ఆహ్, ఇంకా మనీ లాండరింగు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ డీటెయిల్స్ దొరికినియి. మేమిలా లా ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం. అంటే లా ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అంటే ఎవరైనా కావచ్చండి. సీబీఐ అంటారు, సీఐడీ అంటారు, ఎన్‌సీబీ అంటారు, లేదంటే కస్టమ్స్ అంటారు, లేదంటే పోలీస్ ఆఫీసర్స్ అంటారు. ఏదో ఒక విధంగా కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు వీళ్ళెంత పకడ్బందీగా, ఎంత తెలివిగా చేస్తారంటే అండి, వీడియో కాల్‌లో ఎగ్జాక్ట్‌గా మనకి వాళ్ళు ఏ ఆఫీసర్ అని చెప్తారో, ఆ ఆఫీసర్ యూనిఫార్మ్‌లో వాళ్ళ నేమ్ ప్లేట్ గానీ, లేదంటే షూ కాడ్నుంచి టాప్ క్యాప్ వరకు ఎగ్జాక్ట్‌గా అదే ఆఫీసర్‌లాగా యూనిఫార్మ్ వేసుకొని, నేమ్ ప్లేట్ పెట్టుకొని, వైర్‌లెస్ సెట్స్ పెట్టుకొని, రూమ్‌లో ఎనక బ్యాక్‌గ్రౌండ్ అలాగే క్రియేట్ చేసేసుకొని, మనకి కాల్ చేస్తారు. ఈ కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే సింపుల్ లాజిక్ ఇదేనండి. ఏమంటే మన డీటెయిల్స్ వాళ్ళు రీసెంట్‌గా ఒక గ్రూప్‌లో ఏదో గ్రూప్ పట్టుకున్నాము. ఆహ్, ఇట్లాగా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే ఒక గ్రూప్‌ని పట్టుకున్నాం. ఆ గ్రూప్‌లో కొంతమంది దగ్గర మీ డీటెయిల్స్ దొరికినియి. మీ ఫోను నంబరో లేకపోతే మీ ఆధార్ నంబరో సంథింగ్ ఏదో దొరికింది. సో, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా టీము బయలుదేరొస్తుంది. మేమిట్లా మహారాష్ట్ర పోలీసులమనో లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనో లేకపోతే ఒడిశా పోలీసులనో ఏదో చెప్తారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు వెల్ ప్రిపేర్డ్‌గా యూనిఫార్మ్ కాడ్నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకొని దానికి తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని మనకి ఫోను చేయడం జరుగుతుంది. అలా మనకి ఫోను చేసినప్పుడు పొరపాటున మనం గనక ఫోను లిఫ్ట్ చేశాము అనంటే, వాళ్ళు మనల్ని ఫోను అసలు కట్ చేయనివ్వరు. మనల్ని భయపెట్టి ఏదో ఒక విధంగా మనల్ని ఇది చేసి టెన్షన్‌కి గురి చేసి డబ్బులు లాగాలనే ట్రై చేస్తారు. సో, ఎయిదర్ ఎస్ఎంఎస్ ద్వారా గానీ, లేదంటే ఇట్లా వీడియో కాల్స్ ద్వారా గానీ కాల్ చేసి, వాళ్ళు మనల్ని భయపెట్టి డబ్బులు గుంజడానికి ట్రై జేస్తారండి. వాళ్ళు లా ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏ డిపార్ట్‌మెంట్ అయినా కావచ్చు, నుంచి కాల్ చేస్తున్నామన్నప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌కి తగ్గట్టుగానే వాళ్ళు బాగా సెటప్ అంతా రెడీ చేసుకొని చేస్తారు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా మనల్ని నిజంగా నిజమైన ఆఫీసర్స్ అంటే ఎవ్వరైనా నమ్మాల్సిందే. అంత క్లియర్‌గా, క్లారిటీగా ఉంటారు. సో, ఇలా మనల్ని బుడి కొట్టించే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు
ఒకవేళ మనం ఇలాంటి స్కామర్స్ మనకి ఎవరైనా కాల్ చేస్తే మనం చేయాల్సిందేంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది గవర్నమెంట్ ఏజెన్సీసే ఎవరైనా సరే మనకి వీడియో కాల్ గానీ, లేకపోతే ఆడియో కాల్ గానీ చేసి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పరు. ఫస్ట్ మనకు తెలియాల్సింది. సెకండు లా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ అని చెప్పి ఎవ్వరు ఆన్‌లైన్‌లో డబ్బులు డిమాండ్ చేసి ఆన్‌లైన్‌లోనే కేస్ డిస్మిస్ చేస్తాము అని చెప్పరు. రెండోది. మూడోది, ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మన పర్సనల్ డేటాని ఎక్కడ పబ్లిక్ డొమైన్స్‌లో గానీ, ఎక్కడ ఎవరితో షేర్ చేయకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మా లేడీస్ ఉన్నామనుకోండి, ఎక్కడన్నా శారీస్ ఆఫర్ పెట్టారంటే పొలోమని ఎళ్ళేసి అక్కడ ఏదైనా లక్కీ డ్రాలో మనది పేరొస్తే రూ. 10,000 పట్టు చీర ఇస్తాము అనంటే చాలు టకటక రాసేసి పడేసొస్తాం. సహజంగా మెంటాలిటీ గురించి చెప్తున్నాను. అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మనం చేస్తూ ఉంటాం మన లైఫ్‌లో ఎక్కడో ఒక చోట. సో, అలా మన పర్సనల్ డేటాని ఎక్కడ బయట పెట్టబాకండి. ఎక్కడ పడితే అక్కడ పల్లెటూరులో అయితే పెద్దవాళ్ళు ఏదన్నా సిమ్ కార్డ్ కావాలంటే హ్మ్, ఒరిజినల్ షాప్స్‌కి ఎక్కడ ఎళ్ళరండి. ఊళ్ళల్లో ఏదో కిరాణా కొట్టులోనో ఎక్కడో ఒక చోట తీసేసుకుంటారు. అక్కడ ఆధార్ కార్డ్ మీద వేలిముద్రేసి ఇవ్వడము, ఇట్లా తెలిసి తెలియని విషయాలన్నీ చేస్తుంటాము. సహజంగా నేను కూడా కళ్ళారా చూసాను. ఎందుకంటే మేము కూడా పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి ఒక చిన్న ఐడియా అయితే ఉంది వీటన్నిటి గురించి. ఫైనల్ థింగ్ ఏందంటే ఎవరైనా ఇలా కాల్ చేసినప్పుడు కాల్ కట్ చేసి ఇమ్మీడియేట్‌గా మీరు సైబర్ క్రైమ్‌కి హెల్ప్ సెంటర్‌కి కాల్ చేసి కంప్లెయింట్ ఇచ్చేసేయండి. వాళ్ళు వెంటనే మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నెంబర్‌ని నోట్ చేసుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో, ఈ 4 జాగ్రత్తలు మనమైతే తీసుకోవాల్సిందేనండి. ఇప్పుడు అసలు విషయం గురించి చెప్తాను. రీసెంట్‌గా మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు బెంగుళూరులో ఉంటారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేస్తారు. రీసెంట్‌గానేనండి. అంత 15 డేస్ అయిందనుకుంటాను బహుశా. ఆహ్, తను మామూలుగా అతను కాల్ అంటే వర్క్ చేసుకుంటా ఉన్నాడంట. సడెన్‌గా ఒకరోజు ఒక 12:30 ఆ టైంలో వాట్సాప్ వీడియో కాల్ చేశారంట. చేస్తే తెలిసినోళ్ళే కదా వీడియో కాల్ చేసేది. ఎవరు పడితే వాళ్ళు చెయ్యరు కదా అన్నట్టుగా ఏదో పరధ్యానంలో ఉండమని అది పిక్ చేశాడంట. పిక్ చేస్తే ఆపోజిట్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో గంభీరంగా ఒకతను బాగా నీట్‌గా టక్ చేసుకొని అసలు ఎగ్జాక్ట్‌గా పోలీస్ ఆఫీసర్ కూడా హైయర్ అఫీషియల్స్ ఎట్లా ఉంటారో గంభీరంగా అట్లాగా మొత్తం డ్రెసప్ చేసుకొని అట్లాగే ఉన్నాడంట. ఉండి ఫోన్ చేసి ఆయన నేను మహారాష్ట్ర పోలీస్‌ని ఇట్లా మేము 2 డేస్ బ్యాక్ మేము ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో ఒక గ్యాంగ్‌ని పట్టుకున్నాం. ఆ గ్యాంగ్ దగ్గర మీ డీటెయిల్స్ దొరికినియి. ఫస్ట్ ఆయన అడిగింది ఈ పేరుతోటుంది మీరేనా? ఆహ్, మీరు బెంగుళూరులో ఉంటారా? ఈ ఫోన్ నంబర్ మీదేనా? ఈ మెయిల్ ఐడీ మీదేనా? లేకపోతే ఈ ఆధార్ కార్డ్ మీదేనా? అని అడిగారంట. ఆ తర్వాత అతను షాక్ అయింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన మా ఫ్రెండ్ షాక్ అయింది ఏందంటే, అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు? అతని ఎంప్లాయీ ఐడీతోటి సహా అడిగారంట. అక్కడ అతను కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే యూజువల్‌గా ఈ చెత్తంతా మన ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీ ఇయన్నీ చాలా మందికి తెలుస్తుంటాయి. బట్ ఎంప్లాయీ ఐడీ కూడా తెలుసు అనంలోనే అతను కొంచెం బాగా భయపడిపోయాడు. భయపడిపోయి ఇదేంటి నేనెక్కడ ఏం తప్పు చేయలేదండి. నేను అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు. అది ఇది అని చెప్తా వాళ్ళు అతన్ని కాల్ కట్ చేయనివ్వకుండా అలా 1 అవర్ పాటు కంటిన్యూయస్‌గా భయపెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారంట. నేను చేయలేదంటున్నా కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేయొద్దు. కాల్ కట్ చేస్తే వితిన్ 2 అవర్స్‌లో మా టీమ్ ముంబై నుంచి బయలుదేరి అక్కడికొస్తారు. నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత లీగల్‌గా నీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పి భయపెడుతూ కాల్ కట్ చేయనివ్వలేదంట. కాల్ అలాగే కంటిన్యూ చేస్తూ మీరు కాల్‌లోనే ఉండండి. కాల్ కట్ చేయొద్దు. కాల్ కట్ చేస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి మా టీమ్ వస్తారని చెప్పి ఆహ్, ఏంటి మేము ఇంకా వెరిఫై చేస్తాము మీ డీటెయిల్స్ అన్నీ. ఇంకా ఇవ్వండి మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ఇంకా వెరిఫై చేస్తున్నాము అని చెప్పి కంటిన్యూ చేస్తానే ఉన్నారంట. ఏదో ఒక విధంగా అతన్ని భయపెడతానే ఉన్నారంట. లాస్ట్‌లో చాలా 45 మినిట్స్ మాట్లాడినాక స్లోగా అప్పుడు స్టార్ట్ చేశారంట. ఏది? ఈ మనీ అడగడం. మనీ అడగడం స్టార్ట్ చేశారు. అప్పుడు అతనికి డౌటొచ్చిందంట మా ఫ్రెండ్‌కి. డౌటొచ్చి ఆహ్, ఎక్కడో కొంచెం చదువుకున్నోళ్ళు గదండీ! కొంచెమైనా ఫస్ట్ ఇనిషియల్‌గా భయపడతారు గానీ ఎంప్లాయీ ఐడీ చెప్పంగానే కొంచెం భయపడతారు గానీ, పోనీ మాట్లాడంగా కొంచెం మైండ్ రిలాక్స్ అయినాక ఆలోచిస్తాం గదా! చదువుకుంటే కొంచెము మంచి చెడు ఆలోచిస్తూ ఉంటాం గదా!
సో, అలా తను ఆలోచిస్తూ ఉంటే ఇట్లా మనీ గురించి ఎందుకు అడుగుతున్నారా? ఏంటా? అని చెప్పి సరే ఓకే అని చెప్పి ఫోను కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఫోను కట్ చేసేసాడు. ఫోను కట్ చేసిన తర్వాత వెంటనే అతను ఫోను కట్ చేసినప్పటి నుంచండి కంటిన్యూస్‌గా 2 అవర్స్‌లో దాదాపు 50-60 కాల్స్ కంటిన్యూస్‌గా వచ్చినాయంట అదే నంబర్ నుంచి. కంటిన్యూస్‌గా చేస్తూనే అసలు కట్ అయిన క్షణమే లేదంట. కట్ అవ్వడం వెంటనే టక్కన చేసేస్తున్నారంట. కంటిన్యూస్‌గా వాట్సాప్ వీడియో కాలే చేస్తున్నారంట. డైరెక్ట్‌గా ఫోను కాల్ చేస్తున్నారంట. ఒకసారి వాట్సాప్ వీడియో కాల్, ఒకసారి నార్మల్ కాల్. ఇట్లా కంటిన్యూస్‌గా 2 అవర్స్‌లో 50-60 కాల్స్ వచ్చుంటాయంట. ఈయన సరేనని చెప్పి వాళ్ళ ఆ ఫోను అతను పొద్దుగూకులు రింగ్ అవుతుంటే ఎవరికైనా భయమే గదండీ! ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని వాళ్ళ వైఫ్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, సరే వాళ్ళ ఫ్రెండ్ ఈయన సజెషన్ ఇచ్చారంట. ఇట్లా సైబర్ వాళ్ళకి మనం కంప్లెయింట్ చేద్దామని చెప్తే, ఈయన అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆయన ఫ్రెండ్ కలిసి సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చారంట. హెల్ప్ సెంటర్‌కి ఫోన్ చేసి, ఇట్లా మాకు ఈ కాల్ నుంచి ఇట్లా వచ్చింది, ఇట్లా మాట్లాడారు, ఇట్లా చేశారు. ఇట్లా కంటిన్యూస్‌గా కాల్స్ వస్తూనే ఉన్నాయి అని చెప్పి అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చారంట. సారీ. ఇలా ఆ సిట్యుయేషన్ మొత్తం చాలా దారుణంగా జరిగిందంట. ఎవరైనా ఆ టైంలో ఎవరైనా ఇంకొంచెం టెన్షన్ పడ్డా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఏమవుతుందంటే టక్కున వాళ్ళు మేము ఇట్లా లింక్ పంపిస్తామనో, లేకపోతే ఈ అకౌంట్‌కి డబ్బులు పంపించండి అంటే ఆ టెన్షన్‌లో పంపించేస్తాం సహజంగా. సో, ఎవరికైనా సరే ఇలాంటి వీడియో కాల్స్ గానీ, అసలు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి ఫోన్స్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ గానీ వస్తే దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయబాకండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే మీరు లిఫ్ట్ చేసినా గూడా ఒకవేళ మీకేదన్నా చిన్న డౌటొచ్చినా ఒక 5 మినిట్స్ మాట్లాడడానికి చిన్న డౌటొచ్చినా కాల్ కట్ జేసేసి, వెంటనే సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లెయింట్ చేసుకుంటే మనకి మంచిదండి. ఇది ఒకళ్ళకి జరిగింది. ఇంకొకళ్ళకేంటంటే ఇది ఇంకా హైలైట్ అనమాట. ఏమంటే మా ఫ్రెండు ఇక్కడికొచ్చి ఒక 6, 7 మంత్స్ అవుతుందేమో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి. సో, తను ఇండియా నంబర్ ఇక్కడే మెయింటైన్ చేస్తూనే ఉంది. ఎందుకంటే కొత్తగా యూఎస్ వచ్చారు గదా! కొన్నాళ్ళు ఇండియా నంబర్ అలాగే కంటిన్యూ చేస్తుంటారు. సో, కంటిన్యూ చేస్తుంటే తన నంబర్‌కి ఆల్ ఆఫ్ సడెన్ అంటే వాళ్ళ హస్బెండ్ నంబర్‌కి ఆల్ ఆఫ్ సడెన్ మీరు వాళ్ళకేదో లోన్ ఉన్నట్లుంది బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ కట్టలేదు. మీరు లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి మీ బ్యాంక్ లోన్ కట్టటం లేదు. మీరు ఇమ్మీడియేట్‌గా కట్టకపోతే ఒక పేరు మెన్షన్ చేసి ఈయన ఫీల్డ్ ఆఫీసరు వాళ్ళ టీమ్‌ని తీసుకొని మీ పర్మనెంట్ అడ్రస్‌కెళ్ళి లీగల్‌గా ప్రొసీడ్ అవుతారు. ఆ తర్వాత మీరు లీగల్‌గా చాలా హ్మ్, ఫేస్ చేయాల్సుంటుంది. అది ఇది అని చెప్పి 2 రోజులు 2 వాట్సాప్ మెసేజ్‌లు పెట్టారంట. ఇదేంటి అసలా ఇట్లా జరుగుతుంది నేను కట్టాను గదా! అని చెప్పి ఆయన టెన్షన్ తోటి ఇక్కడ ఇండియా నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కి కాల్ జేయడానికి కుదరదు గాబట్టి, ఈయన బ్యాంకు వెబ్‌సైట్‌కెళ్ళి చాట్ చేశారంట. చాట్ చేస్తే చూస్తే ఓకే. మీరంతా కట్టేసారు. ఏమీ లేదు అని జెప్పారంట. ఈ నంబర్ నుంచి మాకిట్లా వాట్సాప్ మెసేజ్‌లొచ్చినియి. సో, మీరు ఇది మీ బ్యాంకోళ్ళదేనా? కాదా? అని అడిగితే యాక్చువల్‌గా ఆ నంబరు ట్రూ కాలర్‌లో కొట్టినా గూడా బ్యాంక్ పేరొస్తుందంట. అందుకు భయపడ్డారు. ఏంది? ఎక్కడ ఏం జరుగుతుంది అని. సో, ఇంకా వాళ్ళనడిగితే అది మేము చెప్పలేము. మాకు తెలీదు ఎవరి నంబరనేది. బట్ మీరైతే లోను ఎవ్రీ మంత్ కడుతున్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు అని జెప్పారంట. ఓకే. అని చెప్పేసి అప్పుడు ఆ చాట్ చేసి మొత్తం క్లియర్ చేసుకోవడానికి ఆ నైటంతా వాళ్ళు నైట్ ఔట్ చేసి టెన్షన్‌తోటి ఇబ్బంది పడాల్సొచ్చింది. ఇదే రీసెంట్‌గా నా పర్సనల్‌గా నాకొచ్చిందేంటంటే వాట్సాప్ వీడియో కాల్‌లో నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఏంటంటే మీరు టాక్స్ కట్టటం లేదు. మీరు టాక్స్ ఎగ్గొట్టారు. కాబట్టి మీకు నోటీసులొచ్చినియి. మేము మిమ్మల్ని అట్లా చేస్తాం. ఏదో సంథింగ్ మెసేజ్ పెట్టారు. పెడితే నేను చూసి లైట్ తీసుకున్నా. ఇట్లాంటియన్నీ తెలుసుగా ఇప్పుడు చూస్తున్నాం గదా! అని. కానీ అదే నంబర్ నుంచి నాకు 2, 3 సార్లు వీడియో కాల్ వచ్చింది వాట్సాప్‌ది. బట్ నేను ఆ నంబర్ పెద్దగా యూజ్ చేయను కాబట్టి నేను లైట్ తీసుకొని నేనెప్పుడో ఒకసారి చూస్తుంటాను. అసలు నార్మల్‌గానే నేను ఫోన్ ఎక్కడుందో నాకు తెలియకుండా పడేస్తుంటాను. సో, అలాంటివి జరుగుతా ఉంటాయండి. కొంచెం ఎవరైనా సరే ఇట్లా వాట్సాప్ మెసేజ్‌లు గానీ, లేదంటే ఎస్ఎంఎస్‌లు గానీ, ఈమెయిల్స్ గానీ, ఈ విధంగా వస్తే గనక ఒకవేళ కాల్స్ వచ్చినా సరే అన్నోన్ నంబర్ నుంచొస్తే లిఫ్ట్ చేయబాకండి. ఒకవేళ లిఫ్ట్ చేసినా సరే వెంటనే వాళ్ళ మాయలో పడిపోకుండా వాళ్ళేం మాట్లాడుతున్నారు ఏంటో చూసుకొని, ఒకవేళ ఇలా డబ్బులు గుంజడానికి ట్రై చేస్తున్నారనుకుంటే వెంటనే కాల్ కట్ చేసేసి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చుకుంటే చాలా బెస్ట్.
ఎస్పెషల్లీ పల్లెటూరులో ఉండే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారండి పెద్దవాళ్ళని. మీ అబ్బాయికి ఇట్లా అయింది, మీ అమ్మాయి ఇట్లా ఇరుక్కుంది, మీ అబ్బాయి ఇట్లా ఇరుక్కున్నాడని ఇట్లాంటివి చెప్పి కూడా చేస్తున్నారంట. సో, మీ పేరెంట్స్‌ని కూడా కొంచెం చెప్పి ఒకసారి అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. ఇట్లాంటి వాటిని అస్సలు నమ్మొద్దని చెప్పి. కానీ నేను షాక్ అయిందేంటంటే 2 అవర్స్‌లో 50, 60 కాల్స్ ఎట్లా చేసాడురా బాబు అవతలోడు. వాడు మనిషా లేకపోతే ఇంకేమన్నానా అనిపించింది నాకు. సో, ఇదండి నాకు తెలిసిన డిజిటల్ అరెస్ట్ గురించి. క్లియర్‌గానే చెప్పాననుకుంటున్నాను. ఈ డిజిటల్ అరెస్ట్ బారిన ఎవరు పడకూడదని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.